హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. అప్పు మీద కుట్ర చేసిన రుద్రాని చంప పగలకొట్టిన కళ్యాణ్. ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. కళ్యాణ్ని కావ్య ఇక అడుగుతుంది, కవి గారు మీరు అప్పుని ప్రేమిస్తున్నారా అని చెప్పి అడగగానే ఒక్కసారిగా కళ్యాణ్ అలానే స్టన్ అయిపోతాడు. ఏంటి కవి గారు, నేను ఇలా అడుగుతున్నానని బాధపడమకండి. నాకు బాగా తెలుసు మీ మధ్య ఉన్నది పవిత్రమైన స్నేహ బంధమే. కానీ మీ అన్నయ్యకి మాత్రం అలా కనిపించట్లేదు. మీరు అప్పుని ప్రేమిస్తున్నారని అపోహలో ఉన్నారు. కానీ నిజంగా అది నిజమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి మాత్రం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ఈ కుటుంబంలో నా తర్వాత మా అక్క వచ్చింది. అప్పటి నుంచి ఇక చిన్నత్తయ్య, రుద్రాణి గారు వీళ్ళందరూ కలిసి నన్ను, నా కుటుంబాన్ని చాలా ఘోరమైన మాటలే అంటున్నారు. ఇంకా నా చిన్న చెల్లిని కూడా ఈ ఇంటికి తీసుకురావడం నాకు అస్సలు ఇష్టం లేదు కవి గారు. అందరికంటే మీకే బాగా తెలుసు అని చెప్పి, అయినా ఇదంతా మీకెందుకు చెప్తున్నాను, నిజంగా చెప్పాలంటే మా అందరి గురించి బాగా మీకే తెలుసు. అయినా అసలు మీరు గనక అప్పుని ప్రేమించున్నట్టయితే అనామిక మెడలో ఎందుకు తాళిని కడతారు? అనామికని ప్రేమించి ఎందుకు పెళ్లి చేసుకుంటారు? ఇదంతా నేను మీ అన్నయ్య గురించి అడుగుతున్నాను, అంతే తప్పించి మీ మీద నాకు నమ్మకం కవి గారు. మీరు అప్పు మంచి స్నేహితులని నాకు బాగా తెలుసు అని చెప్పి కావ్య అంటుంది. అయినా మీ అన్నయ్య అసలు మీ గురించి ఎందుకు అలా అనుకుంటున్నాడు? అసలు మీ నోరు తెరిచి ఒక్క మాట కూడా చెప్పట్లేదు ఎందుకు కవి గారు? చెప్పండి కవి గారు, మీ అన్నయ్య అసలు అలా ఎందుకు అలా అనుకోవాల్సి వచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక కళ్యాణ్ మనసులో అనుకుంటాడు, నా ప్రేమ గురించి ఇప్పుడు వదిన ముందు పెట్టిన వేస్టే. అటు అప్పుకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. వదిన అన్నట్టు ఇంట్లో వాళ్ళు వదిన వాళ్ళ ఫ్యామిలీని ఇప్పటికే చాలా మాటలని బాధ పెట్టారు. ఇక నేను కూడా తయారైతే వదిన తట్టుకోలేదు. అలాగే అప్పు కూడా పెళ్లిని సంతోషంగానే ఒప్పుకుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నా ప్రేమ గురించి బయటపెట్టి అనవసరంగా అప్పు విషయంలో లేనిపోని బాధలు పెట్టకూడదు అని చెప్పి మనసులో అనుకొని, వదిన నిజంగా మీరన్నట్టు అప్పు మీద నాకు ఎలాంటి భావము లేదు. నేను అప్పుని ప్రేమించట్లేదు. అప్పు నాకు మంచి స్నేహితురాలే. అప్పు బాగుంటే అంతే చాలు అని చెప్పి ఇక మాటని మార్చేస్తాడు ఇక కళ్యాణ్. అయితే ఇక వెంటనే కావ్య హమ్మయ్య అన్నట్టు ఇక రిలీఫ్ అయిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే ధాన్యలక్ష్మి, ఇందిరాదేవి, సీతారామయ్య, అపర్ణ అందరూ కూడా హాల్లో ఉంటారు. ఒకవైపు రుద్రాణి మాటలు బాగా తలకి ఎక్కించుకున్న ధాన్యలక్ష్మి అయితే కావ్యకి ఇక చెప్తూ ఉంటుంది, చూడు కావ్య, పెళ్లి విషయంలో ఇక మీ చెల్లెలి పెళ్లి పూర్తయిన తర్వాత కళ్యాణ్ విషయంలో మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత నీకే అప్పచెప్తున్నాను. నువ్వే నా కొడుక్కి అన్ని విధాలా సరిదిద్దగలుగుతావు అని చెప్పి అనగానే, చెప్పాను కదా అత్తయ్య, మీకు నేను మాట ఇచ్చాను, కళ్యాణ్కి పెళ్లికి ఒప్పిస్తాను. కళ్యాణ్ పెళ్లి చేసుకొని అందరిలాగే సంతోషంగా ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య. ఇక ఇంతలోనే రాజ్ చాలా కోపంతో ఇక కిందికి వస్తాడు. కళావతి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి, నేను ఎన్ని చెప్పినా నీ పంతం నీదేనా? కళ్యాణ్ మనసులో ఉన్నది ఇక అప్పు అని తెలుసు కూడా ఇక మా పిన్నికి ఎందుకు మాటిస్తున్నావు? కళ్యాణ్ మనసులో ఉంది అప్పుని అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు. ఇందిరాదేవి, అపర్ణ, రాజ్ ఏం మాట్లాడుతున్నావు అనగానే, అవును మమ్మీ, అవును నానమ్మ, నిజం చెప్తున్నాను. అప్పుని ప్రేమిస్తున్నాడు కళ్యాణ్. ఆ విషయం ఎవరికి చెప్పకుండా వాడి మనసులోనే దాచుకున్నాడు. వాడి విషయంలో మీరు ఎవరు ఏమన్నా నేను ఒక అన్నగా వాడి పెళ్ళిని నేను చేస్తాను, వాడి ప్రేమని నేను గెలిపిస్తాను పిన్ని అని చెప్పి గట్టిగా మాట్లాడతాడు రాజ్. అయితే ఇక వెంటనే కావ్య, ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? కళ్యాణ్ మనసులో అప్పు ఉండడం ఏంటి? అప్పుకి కళ్యాణ్కి స్నేహం మాత్రమే ఉంది. స్నేహం తప్ప ఇంకేమీ లేదండి. ఇటు అప్పుకి పెళ్లి ఫిక్స్ అయిపోయింది. అందరిలాగే మీరు కూడా అనామికలాగే ఆలోచిస్తున్నారా? అసలు కావ్యకి అప్పుకి ప్రేమే లేదు. ఆ మాట కవిగారి నోటితోనే చెప్పిస్తాను అని చెప్పి కళ్యాణ్ని ఇక తీసుకొని వస్తుంది. చెప్పురా కళ్యాణ్, నీ మనసులో అప్పు లేదా? నువ్వు అప్పుని ప్రేమించట్లేదా?
నా కళ్ళు చూసి చెప్పరా అని చెప్పి ఇక రాజ్ గట్టిగా అడుగుతాడు. ఇక వెంటనే కళ్యాణ్ అన్ని విధాలా ఆలోచిస్తాడు. ఇక వెంటనే కూడా మనసుని చంపుకొని అప్పు పెళ్ళి సంతోషంగా అయిపోతుంది. అప్పు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఇప్పుడు నేను ఏ పెళ్లి విషయంలోనూ చేసుకోను. అప్పు క్షేమంగా ఉంటే అంతే చాలు. నాకు మనసులో అప్పు ఉన్నా నేను చెప్పనంటే చెప్పను అని చెప్పి వెంటనే కూడా అన్నయ్య నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావో నాకు తెలీదు. అప్పు అంటే నాకు చాలా అభిమానం. అప్పుకి పెళ్ళవుతుందంటే చాలా సంతోషంగా ఉంది. అప్పు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఆ అనామిక నన్ను అప్పుని కావాలని టార్గెట్ చేసి ఇద్దరిని అనుమానించి అందరి ముందు బురద చల్లింది. ఆ విషయాల్లో అప్పు లైఫ్ ఎక్కడ స్పాయిల్ అవుతుందా అని అప్పు గురించి ఆలోచించానే తప్ప అప్పుని నేను ఎప్పుడు ప్రేమించలేదన్నయ్య అని చెప్పి కళ్ళు వెంట వస్తున్న నీళ్ళని ఇక లోపలికే నెట్టేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కళ్యాణ్. ఇక ఒక్కసారిగా ఇంట్లో అందరూ కూడా సైలెంట్ అయిపోతారు. ఇక వెంటనే రాజ్ అయితే స్టన్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటాడు. ఏంటి ఇప్పుడు విన్నారు కదా, అనవసరంగా మీకు మీరే ఊహించుకొని కవి గారిని అనవసరంగా బాధ పెడుతున్నారు. అందరిలాగే మీరు కూడా కావాలని అప్పుని కళ్యాణ్ని ఇక ప్రేమ ఉందని మాట్లాడుతున్నారు. ఇక ఈ రోజుతో ఈ మాటలన్నీ కట్టు పెట్టండి. మా చెల్లి పెళ్ళి కుదిరి వారం రోజుల్లోనే పెళ్ళి. అనవసరంగా ఇప్పుడు అప్పు జీవితంలో కావాలని బురద చల్లకండి, మీకు దండం పెడతాను అని చెప్పి ఇక కావ్య కూడా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, ఏది ఏమైనా మొత్తానికి నా ప్లాన్ అయితే వర్కౌట్ అయ్యింది. మొత్తానికి కళ్యాణ్ ఏమనుకున్నాడో ఏమో పాపం. ఇక అప్పుని మనసులో దాచుకొని పైకి మాత్రం ప్రేమ లేదన్నాడు. ఎంతైనా వదినంటే అభిమానం కళ్యాణ్కి. వదిన వాళ్ళ పుట్టింటి కుటుంబం అన్నా అభిమానమే అని చెప్పి రుద్రాణి అయితే ఇక చాలా సంతోషంగా ఉంటుంది. రాజ్ మాత్రం వీడు ఎందుకు ఇలా మాట్లాడాడు, అసలు వీడు ఎందుకు ఇలా సంకోచిస్తున్నాడు, నలుగురిలో వీడి ప్రేమ బయట పెట్టించి అందరినీ తీసుకొని ఇక అప్పు విషయంలో ఇక అప్పుకి పెళ్లి సంబంధాన్ని క్యాన్సిల్ చేసి పెళ్లి చేద్దాం అనుకున్నాను, కానీ ఇదంతా కూడా వీడు చెడగొట్టుకున్నాడు అని చెప్పి రాజ్ చాలా డిసప్పాయింట్ అవుతాడు. ఇక మరొక పక్క పెళ్ళి వారం రోజుల్లోనే ఇక పెళ్ళి కాబట్టి త్వరగా పనులు ఇక జరగాలని కావ్య మధ్యలో కనకం వాళ్ళ ఇంటికి వెళ్తూ అక్కడ ఉన్న పనులన్నీ చక్క పెడుతూ మధ్యలో ఇంటికి వస్తూ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా బడ్జెట్ ప్లాన్ రాసుకుంటారు. పెళ్లికి సంబంధించిన ఏవేవి కావాలో లిస్ట్ అంతా కూడా పంతులు గారితో తెప్పించుకొని ఇక అన్నీ కూడా ప్రిపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. కనకం అంటుంది, ఏమయ్యా అందరినీ పిలవకపోయినా పెద్ద పందిరేసి పెళ్లి చేయకపోయినా ఎంతో కొంత చివరి పెళ్ళి అప్పు పెళ్ళి, దానికోసం ఎంతో కొంత ఖర్చు చేయాలయ్యా. కావాలంటే ఈ ఇల్లుని అనగానే వెంటనే కావ్య ఆ టైంలోనే వస్తుంది. ఏమమ్మా ఏం మాట్లాడుతున్నావు, ఇల్లు గురించి ఇంకెప్పుడు అలా మాట్లాడద్దు. ఇక్కడ నేను అలాగే స్వప్న ఇద్దరం ఉన్నాం. అలాంటప్పుడు ఇంకా ఇల్లు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? డబ్బులు సహాయం మేం చేస్తాం. ఇక మీరు మీ దగ్గర ఉన్నప్పుడు కొంచెంగా డబ్బులు తీర్చేసేయచ్చు. అంతే తప్పించి ఇల్లు విషయంలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళా తాకట్లు పెట్టే ప్రసక్తి అయితే లేదు అని చెప్పి కావ్య ఇక స్వప్న ఇద్దరు కూడా డబ్బు సహాయం చేస్తారు. ఇక అప్పు మాత్రం మనసులో నుంచి కళ్యాణ్ని పూర్తిగా పోయాడేమోనని అనుకుంటున్నాను. కానీ ఇక వాడి మనసులో నా మనసులో నుంచి కళ్యాణ్ వెళ్ళట్లేదు. వాడి గుర్తులే నాకు వెంటాడుతున్నాయి అని చెప్పి ఇక అప్పు ఇక వార్డ్రోబ్ తెరుస్తూగానే గిఫ్ట్గా ఇచ్చిన కళ్యాణ్ చీర బయటపడుతుంది. కళ్యాణ్ ఇచ్చిన చీరని పట్టుకొని అలానే తల దగ్గర పెట్టుకొని కన్నీళ్లు కార్చేస్తుంది అప్పు. ఇక వెంటనే దూరం నుంచి అప్పుడే లోపలికి వస్తాడు బంటి. అక్క అక్క అని చెప్పి పిలవగానే ఏంట్రా ఏమైంది అనగానే ఏమీ లేదక్క, నీ గురించే నాకు కొంచెం బాధగా ఉందక్క. పెళ్లి విషయంలో నీకు ఇష్టం లేకుండానే ఒప్పుకున్నావు కదా అని చెప్పి అనగానే ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు, పెళ్ళి నాకు ఇష్టం లేకుండా జరిగిపోతుందా? నాకంతా పెళ్ళి అంటే ఇష్టమే, ఇంట్లో వాళ్ళ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి అనగానే లేదు నీకు నిజంగా ఇష్టం లేదు, అందుకే నువ్వు ఇంత బాధపడుతున్నావు అని చెప్పనగానే ఒరే బంటి నిజం చెప్తున్నా,
ఇంట్లో వాళ్ళందరి గురించి పెళ్లి చేసుకుంటున్నాను. ఈ విషయం నువ్వు ఎక్కడా చెప్పొద్దు. నా మనసు నిండా కూడా కళ్యాణే ఉన్నాడు. కానీ ఏం చేయను చెప్పు. నా మనసులో కళ్యాణ్ ఉన్నంత మాత్రాన పెళ్లి జరగాలని రూల్ ఏమీ లేదు కదా. కానీ ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ కోసమే ఈ పెళ్ళి అని చెప్పి ఇక బాధపడి ఇక నిజమైతే చెప్తుంది బంటికి. బంటి వెంటనే కూడా అక్క మరి ఈ విషయాన్ని కళ్యాణ్కి చెప్పొచ్చు కదక్క అనగానే లేదు రాబాయ్, ఇప్పటికే ఇద్దరు మా అక్క స్వప్నక్క కావ్యక్క వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళిద్దరినీ ఇప్పటి వరకు చాలా ఘోరమైన నిందలే వేస్తూ వచ్చింది ఆ రుద్రాణి. అలాంటప్పుడు నా మనసు నిండా కళ్యాణ్ ఉన్నాడని చెప్పి కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటే ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి మా అక్కల జీవితాల గురించి ఒక్కసారి ఆలోచించరా. అందుకే నా మనసులో ప్రేమని చంపేసుకుంటున్నాను. ఇక ఈరోజు ఉన్న బాధ రేపు ఉండదు, రేపు ఉన్న బాధ ఎల్లుండి ఉండదు. పెళ్ళైన తర్వాత అన్నీ సర్దుకుంటాయి అని చెప్పి ఇక బంటితో నచ్చ చెప్పేస్తుంది అప్పు. అయితే ఇక పెళ్లి శుభలేఖలు కొట్టించి అందరికీ కూడా పెళ్లి శుభలేఖలు అందజేస్తారు. ఇక దుగ్గిరాల కుటుంబానికి కూడా వచ్చి శుభలేఖని అందించి ఇక అందరూ రావాలని కనకం అలాగే కృష్ణమూర్తి పెళ్లికి ఆహ్వానమిస్తారు. ఇక అపర్ణ అయితే చాలా సంతోషపడుతుంది. అప్పు విషయంలో నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నా కూతురులాగే అప్పుని నేను భావిస్తున్నాను అని చెప్పి ఇక తను చీర సార అన్నీ కూడా కావ్య అలాగే రాజ్ చేత కనకం వాళ్ళకి ఇప్పిస్తుంది. ఇక వెంటనే కూడా అందరూ కూడా సందడిగా మీరందరూ తప్పకుండా పెళ్ళికి రావాలి అని చెప్పి కనకం అంటుంటే ఎందుకు రాము, తప్పకుండా వస్తాము, మా ఇంట్లో పెళ్ళిలాగే జరిపిస్తాము, అప్పు మా ఇంట్లో ఇక ఒక కూతురు లాంటిదే అని చెప్పి ఇక అపర్ణ అంటుంది. ఇక ధాన్యలక్ష్మి అలాగే రుద్రాణి ఇద్దరు కూడా ఒకరి మొహారు ఒకరు చూసుకుంటూ ఉంటే వదిన నిజానికి ఈరోజు ఈ అప్పు దరిద్రం వదిలిపోతుంది. అప్పుడు సంతోషంగా ఉన్న కుటుంబం నుంచి ఎవరైనా చదువుకున్న అమ్మాయి మంచిగా ఇక కళ్యాణికి తగ్గ జోడిని తెచ్చి పెళ్లి చేసే బాధ్యత నాదొదిన, నాకు వదిలే. నా సర్కిల్లో చాలా మంచి అందమైన ఆడపిల్లలే ఉన్నారు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగానే ఇక కావ్య రాజ్ అయితే మొత్తానికి అప్పు కళ్యాణ్ విషయంలో మనస్పర్ధలు వచ్చేసి ఇద్దరు ఒకరికొకరు పక్కరే ఉంటారు కానీ మనసు విప్పి మాట్లాడుకోరు. కావి కూడా ఇక రాజు విషయంలో ఇక కొంచెం పెట్టుగానే ఉంటుంది. ఇక ఇదిలా ఉండగానే ఇక పెళ్లి రోజు రానే వస్తుంది. పెళ్లి రోజు ఇక అందరూ గోరింటాకులు పెట్టుకొని చాలా సరదాగా ఉంటారు. ఇక కళ్యాణ మండపంలో అప్పుకి చక్కగా తయారు చేస్తారు ఇద్దరు అక్కలు కూడా. కళ్యాణ్ అయితే మనసులో ఉన్న ప్రేమని బయటకు చెప్పకుండా లోపలే బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఇదిలా ఉండగానే కళ్యాణ మండపం ఇక అందరూ కూడా మెల్లమెల్లగా పెళ్ళికి వస్తూ ఉంటారు. ఇక పెళ్లి కొడుకు రూమ్లో పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అందరూ కూడా ఉంటారు. ఇక ఇక్కడ చూస్తే రుద్రాణి ఇక కళ్యాణ్ ఇద్దరు కూడా ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. ఒరే రాహుల్, నువ్వు వస్తున్నావా పెళ్ళికి, రావట్లేదా అనగానే ఏంటి మమ్మీ నేను రావటం ఏంటి, అస్సలకి రాను, నాకు చాలా చిరాకు అనగానే ఇక వెంటనే స్వప్న వస్తుంది. ఏంటి ఎక్కువ చేస్తున్నావు, నీకు చాలా చిరాకా, ఎందుకు చిరాకు, నాతో పాటు మా చెల్లెల పెళ్ళికి రాకపోతే అస్సలు బాగుండదు చెప్తున్నా, నిన్ను ఎక్కడికి రమ్మని అడగట్లేదు, మా చెల్లి పెళ్ళికే రమ్మంటున్నా, నీకు నచ్చినప్పుడల్లా డిస్కోలకి పబ్బులకి అని చెప్పి తిరుగుతావు, ఇక పెళ్ళికి ఎందుకు రావు, మర్యాదగా వస్తావా రావా అనగానే రాను, ఏం చేస్తావే, నేను అస్సలకి రాను, మీ చెల్లి పెళ్ళికి నీ పక్కన నుంచొని ఆశీర్వదించాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి రాహుల్ అంటూ ఉంటాడు. ఓహో నువ్వు పెళ్ళికి రావన్నమాట, అయితే చెప్తా నీ సంగతి అని చెప్పి స్వప్న వెంటనే కూడా చాలా రకాల ఫ్రూట్స్ అన్నీ కూడా బాస్కెట్లో నుంచి బయట పెడుతుంది. ఇదిగో రాహుల్, ఈ జ్యూసులన్నీ ఒకటి తర్వాత ఒకటి అన్నీ తీసిపెట్టు, నాకు టైం ప్రకారం జ్యూసులు తాగే అలవాటు ఉంది తెలుసు కదా అనగానే అదేంటి నేను జ్యూసులు తీయడం ఏంటి, అయినా నువ్వు పెళ్ళికి వెళ్తున్నావు కదా అనగానే నేనెందుకు వెళ్తున్నా పెళ్ళికి, నేను ఇక్కడే ఉంటాను, నువ్వు జ్యూసులు తీయి నేను తాగుతూ ఉంటాను, అలాగే మధ్యాహ్నం వంట మీ అమ్మ చేస్తుంది, ఇదిగో అత్త నాకు కావాల్సిన లిస్టు అని చెప్పి చూపిస్తుంది. దెబ్బకి ఇక ఇద్దరు కూడా ఏంటి ఎంత లిస్ట్ ఇచ్చావు,
నేను అస్సలకి చేయలేను అనగానే, చేసి తీరాలత్తా, మరి నీ కొడుకు ఇంట్లోనే ఆడింగిలాగా ఇంట్లోనే ఉంటానంటున్నప్పుడు ఇంటి పనులన్నా చెయ్యకపోతే ఎలాగా? అందుకే ఇవన్నీ పనులు మీరు చెయ్యండి అని చెప్పి అనగానే, ఒరే రాహుల్, ఎక్కడికి రా, ఈ టైంలో పెళ్ళికి వెళ్ళాలని చెప్పాను కదా, పెళ్ళికి వెళ్దాంరా, అనవసరంగా ఎందుకురా లేని పొంది అని చెప్పి అనగానే, సరే మమ్మీ, వచ్చి చస్తానా, చాక వస్తానా, వస్తానులే అనగానే, వచ్చి తర్వాత చచ్చుదు కానీ పెళ్ళిలో చేస్తే బాగోదు అని చెప్పి ఇక పట్టుచీర కట్టుకొని ఇక స్వప్న బయలుదేరిపోతుంది. ఇక అపర్ణ, అలాగే ఇందిరాదేవి, సీతారామయ్య అందరూ కూడా మన ఇంట్లో పెళ్ళి, అప్పు పెళ్ళి అని చెప్పి ఇక చాలా సంబరంగా తయారయ్యి వస్తూ ఉంటారు. ఇక ప్రకాశం, దానిలక్ష్మి ఇక వస్తూ ఉంటే దానిలక్ష్మి వెంటనే కూడా, ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఆగండి, వాళ్ళు వెళ్ళి వస్తారులే అనగానే, ఏ నీకేం మాయరోగం? అప్పు పెళ్ళని స్వయంగా ఇక కనకం గారు ఇంటికి వచ్చి శుభలాకిస్తే నీకేమైంది? పద అనగానే, నేను రానండి, అసలు ఆ కనకం ఇంటికే నేను రాను, మర్యాద మంచి ఉండదు ఆ కనకానికి. ఇక అప్పు మొహం చూస్తుంటే నాకు తల నొప్పి వస్తూ ఉంటుంది, అది దాని బట్టలు, దాని వ్యవహారం, నేను రాను అనగానే, సరే అయితే నువ్వు రాకపోతే రావద్దు, కానీ వాళ్ళ కుటుంబం గురించి తక్కువ చేసి మాట్లాడితే అస్సలు ఊరుకోను, పదమ్మా నేను వస్తున్నాను అని చెప్పి ప్రకాశం కారులో కూర్చుంటాడు. ఇక కళ్యాణ్ అయితే రూమ్లో బాధగా ఉంటాడు. ఇక ఒక్కసారిగా ఇక రాజు వెళ్తాడు. రాజు వెళ్ళి, రే కళ్యాణ్, పెళ్ళి మీ ఫ్రెండ్కి, నీ మనస్ఫూర్తిగా నీ ఫ్రెండ్ సంతోషం కోరుకునేవాడివి పెళ్ళికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావురా, పద కారు ఎక్కు అని చెప్పి అంటాడు రాజ్. ఇక వెంటనే, అన్నయ్య నాకు కాస్త ఇక పనుంది, ఆ పని పూర్తి చేసుకొని నేను వస్తానన్నయ్య, మీరు అందరూ వెళ్ళండి అనగానే, ఏం పని? నీ ఫ్రెండ్కి దగ్గరుండి నువ్వు పెళ్లి చేయలేవా? నీ పెళ్ళిని అప్పు దగ్గరుండేగా చేసింది, మరి నీకేమైంది? పదరా పద అని చెప్పి అనగానే, అది అన్నయ్య, నేను వస్తానన్నయ్య, ఒక్క 10 నిమిషాల తర్వాత నేను బయలుదేరుతాను, మీరు వెళ్ళండి అన్నయ్య అని చెప్పి ఇక పంపించేస్తాడు. ఇక అందరూ కూడా పెళ్ళికి వెళ్ళిపోతారు. పెళ్లి కళ్యాణ మండపంలో కావ్య, స్వప్న ఇద్దరు కూడా పట్టు చీరలతో కలకలలాడుతూ కనకం విషయంలో అన్ని సహాయాలు అందిస్తూ చాలా సంతోషంగా అప్పు పెళ్లికి అన్ని అరేంజ్మెంట్లు చేస్తూ ఉంటారు. కృష్ణమూర్తి, కనకం కూడా చాలా సందడిగా ఇక పెళ్లి పనులను చేసుకుంటూ ఉంటారు. ఇక ఇదిలా ఉండగా ఇక కళ్యాణ్ అయితే ఇంట్లో చాలా బాధపడుతూ, పెళ్ళికి వెళ్ళలేక ఇక్కడ ఉండలేక సతమతమైపోతున్నాను, నేను నిజంగా అప్పు విషయంలో ఇలా బిహేవ్ చేస్తున్నానంటే బ్రో నిజంగా నా పెళ్లి విషయంలో వచ్చి నాతో పాటు ఉండి ఎంత కుమిలిపోయిందో, కానీ నేను మాత్రం తట్టుకోలేకపోతున్నాను బ్రో, నీ పెళ్ళిని చూడాలని నాకు లేదు బ్రో, నీ పెళ్ళిని నేను చూడడం ఏంటి, నిన్ను నేను పెళ్లి చేసుకొని మా ఇంటికి తీసుకొని వద్దాం అనుకున్నాను, కానీ నువ్వేమో పెళ్ళికి ఓకే చెప్పేశావు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి బ్రో అని చెప్పి ఇక సెల్ ఫోన్లో కళ్యాణ్ ఫోటోని చూసి మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలోనే బంటి ఫాస్ట్గా పరుగు పెట్టుకుంటూ వస్తాడు. విండోలోంచి అన్నయ్య అన్నయ్య అని చెప్పి అనగానే, ఏమైందిరా బంటి అనగానే, లేదన్నయ్య, అప్పు అక్క కేవలం ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి ఆ పెళ్ళికి ఒప్పుకుంది, అప్పు అక్క పెళ్లి కొడుకునంటే ఇష్టం లేదు, నువ్వంటేనే ఇష్టం అన్నయ్య, ఎందుకంటే నువ్వు గిఫ్ట్గా ఇచ్చిన చీరని పట్టుకొని ఏడటం నా కళ్ళారా చూశానన్నయ్య, కానీ ఈ విషయం నీకు చెప్పొద్దని చెప్పింది, నీకు కూడా పెళ్ళైపోతే జరిగిందంతా మర్చిపోతావని చెప్పింది అనగానే ఇక ఒక్కసారిగా కళ్యాణ్, బంటి ఇద్దరు కూడా ఇక వెంటనే, పదరా పద, నేను అప్పుని పర్సనల్గా మాట్లాడాను, నాకు అబద్ధం చెప్పింది, నేను ఇప్పుడే అప్పుని నిలదీస్తాను, పద, ముహూర్తానికి ఇంకా గంటే టైం ఉంది అని చెప్పి ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఇక ఇదిలా ఉండగా ఒకవైపు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక పెళ్లి కొడుకుతో మాట్లాడుతూ, ఒరే ఏంట్రా ఈ టైంలో ఆ సిగరెట్లు అవన్నీ పడేసే, నువ్వు బుద్ధిమంతుడిలాగా ఎంతగా నటించమన్నారు ఆ మేడం, నువ్వేంటిప్పుడు అనగానే, అమ్మా ఎంత నటిస్తాను చెప్పు, ఎంతైనా నా మనసులో ఉన్నదే కదా బయటకు వస్తుంది, నువ్వు చెప్పినట్టు ఆ మగ కగడ ఆడ కానీ వేషంలో ఉన్నదాన్ని పెళ్లి చేసుకోమన్నావు, చేసుకొని తగలాడుతున్నాను కదా, దాని పొగరు దాని వేషం, అయినా డబ్బు కోసం నువ్వు చెప్పిమన్నట్టే చేస్తున్నాను కదా అనగానే ఇంతలో రుద్రాణి వస్తుంది. రుద్రాణి వచ్చి, షడప్, ఎక్కువ అరిచావంటేనా ఇక్కడికిక్కడే పాతేస్తాను, ఏంట్రా ఎంత డబ్బు ఇచ్చాను మీకు, నీ తల్లిదండ్రులకి రెచ్చిపోతున్నావేంటి,
నువ్వు సచ్చినట్టు దాన్ని పెళ్లి చేసుకొని కాపురం చేయమని ఎవడు చెప్పట్లేదు. పెళ్లి చేసుకొని పరారైపోమంటున్నా. నీకు అలవాటే కదా, ఆల్రెడీ పెళ్ళైన వాడివే కదా, నీకు 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. నువ్వెక్కడైనా ఎక్కడ చేస్తున్నావో ఎవరైనా అడుగుతున్నారా? ఇప్పుడు కూడా అప్పు మెడలో తాళి కట్టి ఫస్ట్ నైట్ అయిపోయింగానే పరారైపో. నేను ఇచ్చిన డబ్బుని మళ్ళా నువ్వు ఇవ్వకుండా ఉండాలి అంటే ఈ పని చెయ్యాల్సిందే. కొంచెం సేపు నీ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ పక్కన పెట్టు అని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. ఒక్కసారిగా ఇక అటువైపుగా కళ్యాణ్ బంటి ఇద్దరు కూడా ఇక నడుచుకుంటూ వస్తారు. ఇక బంటి అయితే ఒక్కసారిగా స్టాప్ అయిపోయి విండో దగ్గర చూస్తూ అన్నయ్య ఒక్కసారి చూడన్నయ్య అనగానే ఇక రుద్రాణి అయితే చంప పగల కొడుతుంది పెళ్లి కొడుకుది. ఏంటి పెళ్లి కొడుకుని కొడుతుంది ఏంటి అని చెప్పి చూసేసరికి, రే నోట్ నిండా పర్ఫ్యూమ్ కొట్టుకో, స్మెల్ వచ్చిందంటే తెలిసిపోతుంది నీ బ్యాడ్ హ్యాబిట్స్ నువ్వు. ఇదిగో మీ అబ్బాయిని శ్రీరాముడు, ఇక చాలా మంచి పేరు, ఇక శ్రీరాముడు అన్నట్టుగా పెట్టి ఇక అందరి ముందు మంచోళ్ళలాగా నటించమన్నాం. అంతా బాగానే ఉంది. పెళ్ళికి గంట ముందు ఈ వెధవని వెధవలాగే చూపిస్తావా? డబ్బులు ఎంత ముట్ట చెప్పాను మీకు, మీ కుటుంబానికి ఎంత తగలేశాను, అదంతా మర్చిపోయారా అనగానే, అయ్యో అయ్యో లేదు మేడం, మీరు చెప్పినట్టే వాడు చేస్తాడు. పెళ్లి చేసుకొని ఫస్ట్ నైట్ అయిపోయినాక వాడిని తీసుకొని మేము వెళ్ళిపోతాం. ఇక వాడు ఈ సరౌండింగ్స్లోనే కనపడడు. మీరు చెప్పినట్టుగానే మేము చేస్తాను మేడం, అంతేగాని డబ్బులు రివర్స్లో అడగకండి, డబ్బుని మేము ఖర్చు పెట్టేసుకున్నాం అనగానే, సరే అయితే మీరు ముందు వాడిని సెట్ రైట్ చేయండి అని చెప్పి ఇక రుద్రాణి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే కళ్యాణ్కి రక్తం సలసలా కాగిపోతుంది. ఈ దుర్మార్గురాలు ఇంట్లో ఉంటూనే ఇంత ఘోరంగా అప్పు జీవితంతో కుట్ర చేస్తుందా, దీని సంగతి ఇలా కాదు అని చెప్పి ఇక వెంటనే కూడా అందరి దగ్గరికి ఇక అప్పు అలాగే పెళ్లి కుమారుని తీసుకురమ్మని పంతులు గారు చెప్తూ ఉంటే ఇక అందరూ కూడా పెళ్లి చూస్తూ ఉంటారు. ఇక గౌరీ పూజకి అమ్మాయిని తీసుకురండి అని చెప్పి గౌరీ పూజ చేయిస్తూ ఉంటారు. కళ్యాణ్ని చూసి ఇక పెళ్లి పీటల మీద కూర్చున్న అప్పు కళ్ళు వెంట నీళ్ళని తుడుచుకుంటూ ఉంటుంది. కళ్యాణ్ గమనిస్తూనే ఉంటాడు. అప్పు కేవలం ఇంట్లో వాళ్ళ గురించే ఈ పెళ్లి చేసుకుంటుందని అర్థం చేసుకుంటాడు. ఇక వెంటనే కూడా అందరూ అలా చూస్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న కనకం కృష్ణమూర్తితో ఇక రాజ్ కావ్యతో నలుగురితో ఈ విషయాన్ని చెప్తాడు. అప్పు అంటే నాకు ఇష్టం, అప్పు లేకపోతే నేను బ్రతకలేను, ఆ అప్పుని నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను, దయచేసి నా ప్రేమని అర్థం చేసుకోండి అనగానే, కళ్యాణ్ మీరు ఏం మాట్లాడుతున్నారు, డబ్బు ఉందని ఎంతవరకైనా చేస్తారా? అప్పు జీవితంలో ఇప్పుడు పెళ్లి చేసుకొని తను అత్తగారింటికి వెళ్ళిపోయే టైంలో ఇలా అనడం భావ్యం కాదు అని చెప్పి కనకం అనగానే, ఆంటీ మీరు చేసేది పెళ్ళి అనుకుంటున్నారు, కానీ ఆ పెళ్లి వెనకాల పెద్ద కుట్రే ఉంది అని చెప్పి అంటూ ఉండగా రుద్రాణి వస్తుంది. ఏంటి ఇక్కడేంటి ఈ సమావేశం? పెళ్లి కూతురు అక్కడ ఉంది, పెళ్లి కూతురు పక్కన కూర్చోవలసిన పెళ్లి కొడుకుని తయారు చేసి తీసుకొస్తూ ఉంటే ఇప్పుడేంటి ఇక్కడ డిస్కషన్ అని చెప్పి అంటూ ఉంటుంది రుద్రాణి. ఇక వెంటనే రాజ్ కావ్య, ఒరే కళ్యాణ్ నువ్వు చాలా లేట్ అయిపోయావురా, ఇప్పుడు అప్పు విషయంలో ఏం చెప్పి ఆపాలి అనగానే, లేదన్నయ్య అసలు అప్పుకి నిజానికి పెళ్ళంటేనే ఇష్టం లేదు, అది పక్కన పెడితే ఇదిగో ఈ పెళ్లి కొడుకు చాలా ఫ్రాడు, ఈ పెళ్లి కొడుకు ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు చేసుకొని చండాలమైన అలవాట్లతో పెళ్లి చేసుకొని 3వ రోజే వదిలేసి వెళ్ళిపోవాలని అప్పు మెడలో తాళి కట్టాలని నిర్ణయించుకున్నాడు, వీడు డబ్బుకి లొంగిపోయాడు అని చెప్పి అనగానే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు. రుద్రాణి వెంటనే, ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్, నిజంగా నీకు ఆ అప్పు మీద ఆశ ఉంటే పెళ్లి చేసుకో, అంతేగాని పాపం అసలే అలాంటి అబ్బాయిల్ని బ్యాడ్ చేస్తావేంటి, ఆ అబ్బాయి చాలా మంచోడు అనగానే రుద్రాణి చంప చెళ్ళుమని కొడతాడు కళ్యాణ్. అయితే ఒక్కసారిగా అపర్ణ, ఇందిరాదేవి, సీతారామయ్య, పెళ్లికి వచ్చిన వాళ్ళ పెద్దలు అందరూ ఆశ్చర్యపోతారు. అత్త నిన్ను నేను చాలా తక్కువ అంచనా వేశాను, కానీ నువ్వు నీ బుద్ధిని చూపించావు, పెళ్లి కొడుకుని తప్పుగా ఒక్క మాటలు మాట్లాడినా అల్లాడిపోతున్నావంటే పెళ్లి కొడుకుకి వెనకాల నుంచి నువ్వే కదా కథ అల్లావు అనగానే, ఏం మాట్లాడుతున్నావురా, నేను నీ అత్తని అనగానే, అవును నేను అలాగే అనుకున్నాను, కానీ నువ్వు అత్తవి కాదు, అప్పు మీద కేవలం కుట్రతో ఈ పని చేశావు,
అప్పు జీవితం గురించి ఎందుకు అంత ఘోరంగా ఆలోచించావు అని చెప్పి ఇక వరే బంటి సెల్ ఫోన్లో రికార్డ్ చేసావు కదా, తీసి చూపించరా అందరికీ అనగానే కనకం, కృష్ణమూర్తి, రాజ్, కావ్య, దుగ్గిరాల కుటుంబం మొత్తం కూడా చూస్తుంది. ఒక్కసారిగా కనకానికి చాలా కోపం వస్తుంది. రుద్రాణి, ఏంటి, ఏం చేశావు? నా కూతురి జీవితం కోసం ఇంత పగడబందీగా చేస్తావా? నువ్వు అసలు మనిషివేనా? నీ కడుపులో కూడా ఒక ఆడపిల్ల ఉంది, ఎక్కడో చదివిస్తున్నావు. నీ కూతురికి కూడా ఇలాగే జరిగితే ఏం చేస్తావు? అసలు నువ్వు మనిషి పుట్టుకు పుట్టావా, పశువు జన్మకి పుట్టావా అని చెప్పి ఇక చెంప పగల కొడుతుంది. ఇక కనకమైతే ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది. నా కూతురు ఇప్పటికే ఆల్రెడీ కళ్యాణ్ విషయంలో అందరూ కూడా బురద చల్లారు. నా కూతురికి మంచి సంబంధం వచ్చిందని మురిసిపోయాను, కానీ అది నువ్వు తెచ్చిన సంబంధం అని తెలుసుకోలేకపోయాను. వాడికి ఉన్న అలవాట్లు, వాడు పెళ్ళిళ్ళు చేసుకొని నా కూతురితో కాపురం చేసేసి వాడిని వెళ్ళగొట్టేసి నా కూతురు జీవితాంతం బాధపడేలా చేద్దామనుకుంటావా? అసలు నిన్ను అని చెప్పి ఇక మీదకి వస్తుంది కనకం. ఇక వెంటనే అక్కడ ఉన్న కళ్యాణ్, ఆంటీ నా మాట ఒక్కసారి వినండి. ఈ రుద్రాణి గారే కాదు, నిజానికి ఆ దేవుడి దిగి వచ్చిన మీ కూతురికి వచ్చిన నష్టం ఏమీ లేదు. అప్పుని నేను పెళ్లి చేసుకుంటాను. అప్పు ప్రేమ నా ప్రేమ నిజం కాబట్టి ఇదిగో ఈరోజు ఈ పెళ్లి కొడుకు ఫ్రాడ్ అని తేలిపోయింది అనగానే అక్కడే ఉన్న ఇందిరాదేవి అలాగే అపర్ణ కూడా ఇద్దరు కూడా కనకం ఆగు, నువ్వు మంచిదానివి, నీ మనసు మంచిది, అందుకే నీ కూతురికి పెళ్లి జరిగే 10 నిమిషాల్లోనే ఈ విషయం బయటపడింది. నువ్వేమీ బాధపడిన అవసరం లేదు. ఇదిగో రుద్రాణి, నువ్వు ఈ ఇంట్లో ఉంటూనే ఇంతమందికి చిచ్చు పెడుతూ ఎవరికి తెలియకుండానే ఇంత ఘోరానికి ఒడిగడతావా? నిన్ను నేను క్షమించనంటే క్షమించను. నా కూతురులాగే ఇక నేను అప్పును కూడా అనుకుంటున్నాను. అలాంటిది అప్పుని ఇంత ఘోరంగా ఇంత కుట్ర చేస్తావా? ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్ళిపోతావా లేవా అని చెప్పి అపర్ణ అంటుంది. అయ్యో వదిన, నేనేమి చేయలేదు వదిన. వాడు ఇక నాకు తెలిసిన వాడికి చెడ్డ అలవాట్లున్నాయి. ఆ అలవాట్లన్నీ ఇక నువ్వు దాచిపెట్టు, పెళ్లి చేసుకోమని చెప్పాను, అంతే తప్పించి కావాలని కాదు అనగానే ఇంకా నువ్వు బుకాయించద్దు రుద్రాణి. అనాథ శరణాల నుంచి ఇంటికి వస్తే నాకు సొంత కూతురులాగా నిన్ను పెంచాను, పెద్ద చేశాను, కానీ నువ్వు మాత్రం నీ బుద్ధి చూపించుకున్నావు. ఆడపిల్ల జీవితంలో ఇలా వెనక నుండి ఇంత కుట్ర చేస్తావా? వెళ్ళు, ఈ క్షణం ఇక్కడి నుంచి వెళ్ళు. నీ మొహం నాకు ఇప్పుడు చూపించద్దు. కనీసం నా మాట అంటే విలువ ఉంటే ఇక్కడి నుంచి పోతున్నావా, పోవట్లేదా అని చెప్పి ఇక రుద్రాణిని ఇందిరాదేవి వెళ్ళిపోమంటుంది. అక్కడి నుంచి రుద్రాణి, సరే అమ్మా, పెళ్లి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను, కానీ నువ్వు నాకు ఎంతైనా అమ్మవి. నేనేదో తెలుసో తెలియకో తప్పు చేశాను, నన్ను క్షమిస్తావని ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఇక రుద్రాణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే కళ్యాణ్ అయితే, ఆంటీ, అప్పుని నేను పెళ్లి చేసుకుంటున్నాను, మీరు ఏమీ బాధపడిన అవసరం లేదు. అప్పు అంటే నాకు చాలా ఇష్టం. అప్పుకి పెళ్లి కుదిరిందని నా మనసులో ఉన్న మాట నేను చెప్పలేదు. నిజం చెప్పాలంటే అన్నయ్య, నన్ను క్షమించు, నీకు అబద్ధం చెప్పాను. అప్పు అంటే నాకు ప్రాణం. అప్పు లేకపోతే నేను ఉండలేను. అలాగే అప్పు కూడా నేనంటే ఇష్టం. అప్పు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఎందుకు అబద్ధం చెప్తున్నావు అనగానే తలదించుకొని అలాగే ఉంటుంది. ఒక్కసారిగా వెళ్ళి కావ్య, స్వప్న, ఏంటి అప్పు, నిజం చెప్పు, నువ్వు కళ్యాణ్ని అప్పుడు ఇష్టపడ్డావు, తర్వాత మర్చిపోయావు, ఇప్పుడేంటి అనగానే ఇక కళ్యాణ్ చెప్పింది నిజమక్క. అప్పు అక్కకు కూడా కళ్యాణ్ అంటే చాలా ఇష్టం, ఇందాక కూడా చాలా బాధపడింది అని చెప్పి బంటి చెప్తాడు. ఇక అందరూ కూడా అప్పు కళ్యాణ్ విషయంలో ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. ఇంటి పెద్దగా ఇందిరాదేవి, సీతారామయ్య, అపర్ణ ముగ్గురు కలిసి కళ్యాణ్ అప్పు పెళ్లి చెయ్యాలని నిశ్చయించుకుంటారు. ప్రకాశానికి అడుగుతారు. ప్రకాశం, ఇక నువ్వు ఏమంటావు? ఈ కళ్యాణ మండపం మీద ఒక ఆడపిల్లని ఇక అందరి ముందు ఇదిగో ఈ రుద్రాన్ని బలి చేయాలనుకుంది, కానీ నీ కొడుకు మనసు నిండా అప్పు మీద ప్రేమ ఉంది. ఇక ఇద్దరికీ కూడా ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంది. అలాంటప్పుడు పెళ్లి చేయాలని నేను అనుకుంటున్నాను. ఇక కన్న కొడుకుగా నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం నువ్వు తీసుకుంటే పెళ్లి చేద్దామని నేను అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది ఇందిరాదేవి. ఏంటమ్మా, నా కొడుకు కంటే ఎవరు ఎక్కువ? నా కొడుకుకి మనస్ఫూర్తిగా అప్పునిచ్చి పెళ్లి చేయడంలో నాకు ఎలాంటి అభ్యంతరము లేదు.
రాజ్కి కావ్యకి పెళ్ళయింది. వాళ్ళిద్దరూ ఎంత సంతోషంగానే ఉంటున్నారు. కుటుంబం పరువు ప్రతిష్ట అన్నీ కూడా ఎక్కడ కూడా కొంచెం కూడా పోకుండా కావ్య ఎంత బాధ్యతగా ఉందో అంతే బాధ్యతగా అప్పు కూడా నిర్వహిస్తుందని నమ్ముతున్నాను. అప్పు మెడలో తాళు కట్టి కోడలుగా నా ఇంటికి తీసుకురావడంలో నాకు ఎలాంటి అభ్యంతరము లేదు అని చెప్పి ఇక అనగానే ప్రకాశం అనగానే కళ్యాణ మండపంలో కళ్యాణ్ అప్పు పెళ్ళైతే అందరి ముందు చక్కగా జరిగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్లో కళ్యాణ్ అప్పు పెళ్ళైతే చక్కగా జరిగిపోతుంది. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.